సంపూర్ణాంతర పరావర్తనం. అసలు సంపూర్ణాంతర పరావర్తనం అంటే ఏంటి? దీని గురించి ఒక చర్చించేద్దాం. అర్ధవృత్తాకారపు గాజు దిమ్మ తీసుకుని అర్ధవృత్తాకారపు గాజు దిమ్మ తీసుకుందాం. అది ఎంతో ఏకీభవించేటట్లు, మధ్య బిందువు ఓతో ఉండేటట్లు దాన్ని అమర్చామనుకోండి. ఇప్పుడు గాజు దిమ్మ వక్రతలం వైపు నుండి కాంతిని పంపండి. గాజు దిమ్మ వక్రతలం వైపు నుండి కాంతిని పంపండి. అంటే ఇప్పుడు మనం కాంతిని సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి పంపిస్తున్నాం. సాంద్రతర యానకం నుండి విరళ యానకంలో పంపిస్తున్నాం. అంటే మొదట 0 degrees పథకంలో ప్రారంభించి అంటే ఎన్ఎన్ లంబం వెంబడి గాజు దిమ్మ రెండో వైపు వక్రీభవన కిరణాన్ని పరిశీలించాలి. గాజు దిమ్మ యొక్క రెండో వైపు వక్రీభవన కిరణాన్ని పరిశీలించాలి. అయితే ఈ వక్రీభవన కిరణం తన పదాన్ని ఏమైనా మార్చుకుందా అంటే ఇక్కడ మనం మార్చుకోలేదని చెప్పచ్చు. ఎందుకంటే 5 degrees, 10 degrees, 15 degrees మొదలైన పతన కోణాలతో కాంతిని పంపి వక్రీభవన కోణం కొలిస్తే ఇప్పుడు ఏ పతన కోణం వద్ద వక్రీభవన కిరణం గాజు ఏ పతన కోణం వద్ద వక్రీభవన కిరణం గాజు గాలి యానకాలను వేరు చేసే రేఖ వెంబడి ప్రయాణించింది అంటే నిర్దిష్ట పతన కోణం వద్ద వక్రీభవన కిరణం గాజు గాలి యానకాలను వేరు చేసే రేఖ వెంబడి ప్రయాణించడం మనం గమనించవచ్చు. అప్పుడు పతన కోణాలు కొలిస్తే ఎంత అవుతుంది? దాన్నే మనం సందిగ్ధ కోణం అంటారు. దీన్ని ఫెర్మాట్ సూత్రం ద్వారా చెప్పవచ్చు. ఫెర్మాట్ సూత్రం అంటే కనిష్ట కారణీయం. ఒక కాంతి కిరణం N1 వక్రీభవన గుణకం కలిగిన ఒక కాంతి కిరణం N1 వక్రీభవన గుణకం కలిగిన ఒకటో యానకం నుండి N2 వక్రీభవన గుణకం కలిగిన రెండో యానకంలోకి ప్రయాణిస్తుంది అనుకుందాం. సాంద్రతర యానకం N1 నుండి విరళ యానకం N2లో కాంతి ప్రయాణించినప్పుడు వక్రీభవన కోణం పతన కోణం కంటే ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు. ఏదేని పతన కోణంకి పరావర్తన కోణం అయినప్పుడు స్నెల్ నియమం ప్రకారం N1 × sin I = N2 × sin R. అంటే N1/N2 = sin R/sin I. N1 N2 విలువ 1 కన్నా ఎక్కువ కాబట్టి sin R/sin I విలువ కూడా 1 కన్నా ఎక్కువ. దీన్ని బట్టి వక్రీభవన కోణం పతన కోణం కన్నా ఎక్కువ అని నిర్ధారించవచ్చు. అంటే R > I. సాంద్రతర యానకం నుండి విరళ యానకంలో ప్రయాణించే కాంతి కిరణానికి ఏ పతన కోణం వద్ద వక్రీభవన కిరణం యానకాలను వేరు చేసి తలం గుండా ప్రయాణిస్తుందో ఆ పతన కోణాన్ని సాంద్రతర యానకం యొక్క సందిగ్ధ కోణం అంటారు. సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోనికి ప్రయాణించే కాంతి కిరణానికి ఏ పతన కోణం వద్ద వక్రీభవన కిరణం యానకాలను వేరు చేసే తలం వద్ద అంటే తలం గుండా ప్రయాణిస్తుందో ఆ పతన కోణాన్ని సాంద్రతర యానకం యొక్క సందిగ్ధ కోణం అంటారు. ఆ పతన కోణాన్ని సాంద్రతర యానకం యొక్క సందిగ్ధ కోణం అంటారు. C అనేది సందిగ్ధ కోణం అనుకుందాం. ఇప్పుడు R = 90 degrees. అప్పుడు N1/N2 = sin 90/sin C. అంటే N1/N2 = 1/sin C. sin C = N2/N1. N1/N2 అంటే ఏంటి? విరళ యానకం N2 పరంగా సాంద్రతర యానకం N1 యొక్క వక్రీభవన గుణకం. విరళ యానకం N2 పరంగా సాంద్రతర యానకం N1 యొక్క వక్రీభవన గుణకం. అంటే sin C = ఏమవుతుంది? 1/n × 1. కాబట్టి sin C = 1/n12. పై సూత్రాన్ని ఉపయోగించి నీటి యొక్క సందిగ్ధ కోణాన్ని మనం కనుక్కోవచ్చు. సందిగ్ధ కోణం కంటే పతన కోణం ఎక్కువైంది అనుకోండి, అప్పుడు కాంతి ఏమవుతుంది? సందిగ్ధ కోణం కన్నా పతన కోణం ఎక్కువైనప్పుడు యానకాలను వేరు చేసే తలం వద్ద సందిగ్ధ కోణం కన్నా పతన కోణం ఎక్కువైనప్పుడు యానకాలను వేరు చేసే తలం వద్ద కాంతి కిరణం తిరిగి సాంద్రతర యానకంలోకే పరావర్తనం చెందుతుంది.
సాంద్రతర యానకంలోనికే పరావర్తనం చెందుతుంది. కాబట్టి అంటే కాంతి కిరణం బిళ్ళ యానకంలోకి ప్రవేశించింది. ఈ దృగ్విషయాన్నే సంపూర్ణాంతర పరావర్తనం అంటాం. ఇప్పుడు సంపూర్ణాంతర పరావర్తనం సంబంధించిన ఒక ఉదాహరణ చూస్తే, ఒక లంబకోణ పట్టకం తీసుకుందాం. ఒక లంబకోణ పట్టకాన్ని తీసుకుని అది నీటిలో ఉంచాం. ఏబి తలంపై లంబంగా పడే కాంతి కిరణం అది ఏసీని చేరాలంటే ఒక కోణం ఎంత ఉండాలి? నీటి వక్రీభవన కోణం 4/3 మరియు గాజు వక్రీభవన కోణం 3/2 అనుకుంటే, అప్పుడు బీసీ ఉంది కదా, బీసీ వద్ద పతన కోణము ఆల్ఫా సమానమని తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ కాంతి కిరణం పూర్తిగా ఏసీని చేరాలంటే సంపూర్ణాంతర పరావర్తనం జరగాలి. ఇక్కడ బీసీకి గీసిన లంబం ఏంటంటే ఇది లంబం అనుకున్నాం. బీసీకి లంబం ఈ చుక్కల గీత అనుకున్నాం. ఇప్పుడు బీసీ వద్ద పతన కోణము ఆల్ఫాకు సమానం. కాంతి కిరణం పూర్తిగా ఏసీని చేరాలంటే సంపూర్ణాంతర పరావర్తనం జరగాలి. సంపూర్ణాంతర పరావర్తనం జరగాలంటే గాజు నీటి యానకాలను వేరు చేసే స్థలం వద్ద ఉండే సంయుక్త కోణం కంటే ఆల్ఫా ఎక్కువ ఉండాలి. అంటే ఈ సందర్భంలో సంయుక్త కోణం సి అనుకుంటే నియమాన్ని బట్టి ఆల్ఫా ఏమో సి కన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే సంపూర్ణ పరావర్తనకి సంయుక్త కోణం కన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు సైన్ సి ఈక్వల్ టు 1/n12 మనకు తెలుసు. n12 ఈక్వల్ టు n1/n2. ఎంత తీసుకున్నాం మనం? 3/2 ఒకటి, 4/3 ఒకటి. 3/2/4/3 ఈక్వల్ టు 9/8. ఇప్పుడు 1/n12 ఉంది కదా, దీన్ని సైన్ సి ఈక్వల్ టు 8/9. ఇప్పుడు సి ఎంత అవుతుంది? 62 degrees 30 minutes కన్నా ఎక్కువ ఉండాలి. సంపూర్ణాంతర పరావర్తన సంబంధించి కొన్ని విషయాలు చూసామనుకోండి. ఒక స్తూపాకార పారదర్శక పాత్ర తీసుకోండి. ఆ పాత్ర అడుగున ఒక నాణ్యాన్ని ఉంచండి. పటంలో చూపిన విధంగా ఆ నాణ్యం ప్రతిబింబం నీటి ఉపరితలంపై కనబడేంత వరకు ఆ పాత్రలో నీరు పోయండి. బేకర్ ప్రక్క భాగం నుండి నీటి ఉపరితలాన్ని చూడాలి. నాణ్యం యొక్క ప్రతిబింబం ఎందుకు ఏర్పడింది? మన చుట్టూ పరిసరాల్లో సంపూర్ణాంతర పరావర్తన సంబంధించి అనేక ఆసక్తికర సన్నివేశాలు ఉంటాయి. వేసవకాలంలో తారు రోడ్ల మీద మనం ప్రయాణించేటప్పుడు కనబడే ఎండమావులు కూడా దీనికి ఒక ఉదాహరణ. ఎండమావులు అనేవి దృక్భ్రమ అంటే ఆప్టికల్ ఇల్యూజన్. ఎండాకాలంలో కొన్నిసార్లు తారు రోడ్డుపై కొంత దూరంలో నీరు ఉన్నట్లు కనబడుతుంది, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీరు ఉండదు. అది దీనికి కారణం ఏంటి అంటే యానక వక్రీభవన గుణకం ఆ యానకం అంతటా ఒకే విధంగా ఉండనటువంటి సందర్భానికి ఎండమావులు ఒక మంచి ఉదాహరణ. యానక వక్రీభవన గుణకం ఆ యానకం అంతటా ఒకే విధంగా ఉండదు. అలాంటి సందర్భాన్ని మనం ఎండమావులు అని చెప్తాం. అదే వేసవకాలంలో రోడ్డు ఉపరితలానికి దగ్గరగా ఉన్న గాలి ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుంది. వేసవకాలంలో రోడ్డు ఉపరితలానికి దగ్గరగా ఉన్న గాలి వేడిగా ఉంటుంది. రోడ్డు ఉపరితలానికి చాలా ఎత్తుగా ఉన్న గాలి ఎలా ఉంటుందంటే చల్లగా ఉంటుంది. చల్లగా ఉందంటే ఆటోమేటిక్గా అక్కడ ఉష్ణోగ్రత తక్కువ ఉన్నట్టే కదా. ఉష్ణోగ్రత తక్కువ ఉందంటే సాంద్రత ఎక్కువ ఉంది. గాలి వక్రీభవన గుణకం సాంద్రతతో పాటు పెరుగుతుంది. కాబట్టి ఎత్తు పెరుగుతున్న కొద్ది గాలి వక్రీభవన గుణకం ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి రోడ్డు ఉపరితలానికి దగ్గరగా ఉన్న వేడి గాలి కంటే పైన ఉన్న చల్ల గాలి వక్రీభవన గుణకం ఎక్కువ. కాబట్టి పైన ఉండే సాంద్రతరమైన చల్లగాలిలో కంటే కింద ఉండే విరళమైన వేడి గాలిలో కాంతి వేగంగా ప్రయాణిస్తుంది. సాంద్రతరమైన చల్లగాలిలో కంటే
కింద ఉండే విరళమైన వేడి గాలిలో కాంతి వేగంగా ప్రయాణిస్తుంది. ఆకాశం నుండి లేదా ఎత్తైన చెట్టు నుండి వచ్చే కాంతి పైనుండి కిందకు సాంద్రత మారుతున్నటువంటి గాలి గుండా ప్రయాణిస్తూ, ఆకాశం నుండి లేదా ఎత్తైన చెట్టు నుండి వచ్చే కాంతి పైనుండి క్రిందకు సాంద్రత మారుతున్నటువంటి గాలి గుండా ప్రయాణిస్తూ రోడ్డుకు దగ్గరగా వచ్చినప్పుడు వక్రీభవనాంకంలోని సంపూర్ణాంతర పరావర్తనం చెంది ఒక్క మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ కాంతి నేలపై పరావర్తనం చెంది వస్తున్నట్లుగా పరిశీలకునికి కనబడుతుంది. ఇలా జరగడం వల్లనే ఆకాశం యొక్క మిథ్యా ప్రతిబింబం మనకు పటంలో చూపినట్లు తెలుస్తుంది. మనకు రోడ్డుపై నీలవలే కనబడుతుంది. దీన్నే మనం ఎండమావి, మిరేజ్ అంటాం. ఇప్పుడు సంపూర్ణాంతర పరావర్తనానికి కొన్ని అనువర్తనాలు చూస్తే, వజ్రాల ప్రకాశానికి ముఖ్య కారణం సంపూర్ణాంతర పరావర్తనం. వజ్రం యొక్క సందిగ్ధ కోణం విలువ చాలా తక్కువ, 24.4 degrees. వజ్రం యొక్క సందిగ్ధ కోణం విలువ చాలా తక్కువ, 24.4 degrees. కాబట్టి వజ్రంలోకి ప్రవేశించే కాంతి కిరణం సులభంగా సంపూర్ణాంతర పరావర్తనం చెంది వజ్రం ప్రకాశవంతంగా కనబడేట్లు చేస్తుంది. ఇంకోటి చూస్తే ఆప్టికల్ ఫైబర్ సంపూర్ణాంతర పరావర్తనంపై ఆధారపడి పనిచేస్తాయి. ఆప్టికల్ ఫైబర్ గాజు లేదా ప్లాస్టిక్తో తయారు చేయబడిన అతి సన్నని తీగది. గాజు లేదా ప్లాస్టిక్తో తయారు చేయబడిన అతి సన్నని తీగ వ్యాసార్థం సుమారు ఎంత ఉంటుంది? 1 మైక్రోమీటర్. తీగ వ్యాసార్థం ఎంత? 1 మైక్రోమీటర్. ఇలాంటి సన్నని తీగలు కొన్ని కలిసి లైట్ ఫైబర్గా ఏర్పడతాయి. ఆప్టికల్ ఫైబర్ను కాంతి ప్రయాణించే విధానం తెలుసుకోవాలనుకోండి. ఆప్టికల్ ఫైబర్ యొక్క అతి తక్కువ వ్యాసార్థం వల్ల దానిలోకి ప్రవేశించే కాంతి లోపల గోడకు తగులుతూ పతనం చెందుతుంది. పతన కోణము సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ ఉండడం వల్ల సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుంది. తద్వారా ఆప్టికల్ ఫైబర్ గుండా కాంతి ప్రయాణిస్తుంది. మానవ శరీరం లోపల అవయవాలను డాక్టర్ కంటితో చూడలేరు. డాక్టర్ లైట్ పైపును నోటి ద్వారా పొట్టలోకి పంపుతారు. లైట్ పైపులోని కొన్ని ఆప్టికల్ ఫైబర్స్ ద్వారా కాంతి పొట్టలోకి పంపుతారు. ఆ కాంతి పొట్టల్లోనికి వెళ్ళి ఆ కాంతి పొట్ట లోపల భాగాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. ఆ లోపల కాంతి లైట్ పైపులోని మరికొన్ని ఆప్టిక్ ఫైబర్స్ ద్వారా బయటకు వస్తుంది. ఆ ఫైబర్స్ 2 చివర్ల నుండి వచ్చే కాంతిని పరిశీలించడం ద్వారా పొట్ట లోపల భాగంలో చిత్రాన్ని తెలుసుకుంటారు. సాధారణంగా ఇది కంప్యూటర్ స్క్రీన్పై చూస్తుంటారు. సమాచార సంకేతాలు ప్రసారం చేయడానికి కూడా ఆప్టికల్ ఫైబర్ని విరివిగా వినియోగిస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, దాదాపు 2000 టెలిఫోన్ సిగ్నల్స్ను కాంతి తరంగాలతో సరైన విధానంలో కలిపి ఒకేసారి ఆప్టికల్ ఫైబర్ గుండా ప్రసారం చేయవచ్చు. 2000 టెలిఫోన్ సిగ్నల్స్ను కాంతి తరంగాలతో సరైన విధానంలో కలిపి ఒకేసారి ఆప్టికల్ ఫైబర్ గుండా ప్రసారం చేయవచ్చు. సాంప్రదాయ పద్ధతిలో ప్రసారం చేసే సంకేతాల కంటే చాలా స్పష్టంగా ఉంటాయి. అయితే ఒక గాజు దిమ్మ తీసుకుందామండి. గాజు దిమ్మ అనేది 2 సమాంతర తలాలను కలిగి ఉండి దాని పరిసరాల్లోని యానకం నుండి వేరు చేయబడి ఉన్న ఒక పారదర్శక యానకం. గాజు దిమ్మ అనేది ఏంటి? 2 సమాంతర తలాలను కలిగి ఉండాలి. దాని పరిసరాల్లోని యానకం నుండి వేరు చేయబడి ఉన్న ఒక పారదర్శక యానకం. గాజు దిమ్మను ఒక వస్తువు ముందు ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబ స్వభావం మరియు స్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఒక డ్రాయింగ్ బోర్డు, డ్రాయింగ్ చార్టు, క్లాంపులు, స్కేలు, పెన్సిల్, కొలచిన గాజు దిమ్మ మరియు గుండు సూదులు, ఇవి మనకు కావాల్సిన వస్తువులు. వీటిని తీసుకొని ఒక ప్రయోగం చేద్దాం. డ్రాయింగ్ బోర్డుపై డ్రాయింగ్ చార్ట్ను ఉంచి దానికి క్లాంపులు పెడదాం. డ్రాయింగ్ చార్ట్ మధ్య భాగంలో గాజు దిమ్మను ఉంచి చార్టుపై దిమ్మ అంచు వెంబడి పెన్సిల్తో గీత గీసినట్లయితే తర్వాత గాజు దిమ్మ తీసామనుకోండి. గాజు దిమ్మ అంచు వెంబడి గీసిన పటం ఎలా కనిపిస్తుంది? మనకి
దీర్ఘచతురస్రంగా ఉంటుంది. దానికి ఏబిసిడి అని పేర్లు పెడదాం. దీర్ఘచతురస్రం పొడవుల్లో ఒకదానికి ఏదైనా బిందువు వద్ద ఒక లంబ రేఖ గీసి తిరిగి గాజు దిమ్మను అక్కడ పెడదాం. యథాస్థానంలో ఉంచినట్లయితే 2 గుండు సూదులను లంబంపై నిలువుగా ఒకే ఎత్తులో గుచ్చామనుకోండి. మరో 2 గుండు సూదులు తీసుకుని గాజు దిమ్మకు రెండో వైపు నుండి చూస్తూ మొదటి 2 గుండు సూదులతో ఒకే సరళ రేఖలు ఉండేటట్లు గుచ్చామనుకోండి. గాజు దిమ్మను గుండు సూదులను తీసివేసి గుండు సూదుల వల్ల ఏర్పడిన గుర్తులను కలిపితే ఏబి వరకు గీత గీస్తే ఒక పొడవైన సరళ రేఖ ఏర్పడుతుంది. అంటే గాజు దిమ్మ ఉపరితలంపై లంబంగా పతనమైన కాంతి కిరణం ఎటువంటి విచలనం పొందకుండా గాజు దిమ్మ రెండో వైపు నుండి బయటికి వస్తుంది. గాజు దిమ్మ ఉపరితలం నుండి లంబంగా పతనమైన కాంతి కిరణం ఎటువంటి విచలనం పొందకుండా గాజు దిమ్మ రెండో వైపు నుండి బయటికి వస్తుంది. ఇప్పుడు వేరొక డ్రాయింగ్ చార్ట్ని తీసుకుని దాన్ని కార్డ్బోర్డ్ షీట్పై ఉంచి అది కదలకుండా క్లాంపులు పెట్టాను. పైన తెలిపిన విధంగా గాజు దిమ్మ అంచును తెలిపే ఏబిసిడి దీర్ఘచతురస్రాన్ని ఏబికి లంబాన్ని గీద్దాం. ఈ లంబంతో 30 డిగ్రీల కోణం చేస్తూ లంబం మరియు ఏబి రేఖలు కలిసే బిందువులు చేరే విధంగా మరొక రేఖను గీసామనుకోండి. ఈ రేఖ గాజు దిమ్మపై పడే పతన కిరణాన్ని సూచిస్తుంది. అప్పుడు లంబంతో ఈ రేఖ చేసే కోణం పతన కోణం అవుతుంది. ఇప్పుడు గాజు దిమ్మను ఏబిసిడి దీర్ఘచతురస్రంలో ఉంచండి. పతన కిరణంపై 2 గుండు సూదులు నిలువుగా ఒకే ఎత్తులో గుచ్చండి. గాజు దిమ్మ యొక్క రెండో వైపు నుండి చూస్తూ మొదటి 2 గుండు సూదులతో సరళ రేఖలో ఉండే విధంగా మరో 2 గుండు సూదులను దిమ్మకు రెండో వైపు గుచ్చండి. ఇప్పుడు గాజు దిమ్మను గుండు సూదులను తొలగించండి. గుండు సూదులను గుచ్చడం వల్ల ఏర్పడిన గుర్తును కలుపుతూ సిడి వరకు రేఖ గీయండి. ఈ రేఖ బహిర్గత కాంతి కిరణాన్ని తెలుపుతుంది. ఇప్పుడు మీరు గీసిన బహిర్గత కిరణం సిడిని తాకే బిందువు వద్ద సిడి రేఖకు ఒక లంబాన్ని గీస్తే అది ఓఎన్ అనుకుందాం. ఏంటది? ఓఎన్ అనే రేఖను గీస్తే ఆ లంబానికి బహిర్గత కిరణాల మధ్య కోణాన్ని కొలవండి. లంబానికి బహిర్గత కిరణానికి మధ్య కోణాన్ని కొలవండి. ఈ కోణాన్ని బహిర్గత కోణం అంటారు. ఇది కోణంలో ఏం జరిగింది? పతన కిరణం బహిర్గత కిరణం సమాంతరంగా ఉన్నాయా అంటే పతన కిరణం బహిర్గత కిరణాలు సమాంతరంగా ఉన్నాయని గుర్తించవచ్చు. పతన కిరణము బహిర్గత కిరణము సమాంతరంగా ఉన్నాయి. 2 సమాంతర రేఖల మధ్య దూరాన్ని పార్శ్వ విస్థాపనము అంటారు. లేటరల్ షిఫ్ట్. 2 సమాంతర రేఖల మధ్య దూరాన్ని పార్శ్వ విస్థాపనం అంటారు. ఈ విస్థాపనాన్ని కొలిస్తే వివిధ పతన కోణాలు ఈ విస్థాపనాన్ని కొలుద్దాం. ప్రయోగాన్ని వివిధ పతన కోణాలతో చేసి చూసినట్లయితే ప్రతి సందర్భంలో పతన కోణము దానికి సంబంధించిన విస్థాపన విలువలు ఒక పట్టికలో నమోదు చేద్దాం. దీని ద్వారా మనం గాజు యొక్క వక్రీభవన గుణాన్ని గాజు దిమ్మ యొక్క వక్రీభవన గుణకాన్ని కనుగొందాం. ఇది ఎలా అంటే ఇప్పుడు గాజు దిమ్మ మందాన్ని కొలిచి నోట్బుక్లో రాసుకోండి. గాజు దిమ్మను డ్రాయింగ్ చార్టుపై మధ్య భాగంలో ఉంచండి. ఇప్పుడు గాజు దిమ్మ అంచు గీసామనుకోండి, అది ఏబిసిడి దీర్ఘచతురస్రం వచ్చింది. ఈ ఏబి రేఖ లంబాన్ని మనం ముందు గీసినట్టే గీద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? గాజు దిమ్మను ఏబిసిడి దీర్ఘచతురస్రంలో ఉంచినట్లయితే ఒక గుండు సూదిని తీసుకొని దాని పొడవు ఏబికి సమాంతరంగా ఉండే విధంగా ఏబి రేఖ గీసిన లంబంపై గాజు దిమ్మ నుండి 15 సెంటీమీటర్ల దూరంలో పి బిందువు వద్ద ఉంచుదాం. ఆ గుండు సూదిని గాజు దిమ్మ యొక్క రెండో వైపు నుండి చూస్తూ మరొక గుండు సూదిని మొదటి దానితో ఒకే సరళరేఖలు ఉండేట్లు అమర్చినట్లయితే గాజు దిమ్మ అంచు వెంబడి కొంత దూరంలో కంటిని స్థిరంగా ఉంచి మొదటి గుండు సూదిని గాజు దిమ్మ గుండా, రెండో గుండు సూదిని గాలి గుండా అనగా గాజు దిమ్మ బయట నుండి చూడాలి. ఇప్పుడు గాజు దిమ్మ బయట నుండి చూసినప్పుడు గాజు దిమ్మను తొలగించి 2 గుండు సూదులు కలిపి స్థానాలు పరిశీలించామనుకోండి.
2 గుండు సూది కొన నుండి మొదటి సూది ఉంచిన రేఖపైకి ఒక లంబాన్ని గీస్తే వాటి ఖండన బిందువు Qగా గుర్తిద్దాం. PQల మధ్య దూరాన్ని కొలిస్తే అది నిలువు విస్థాపనం అవుతుంది. PQల మధ్య దూరం కొలిస్తే అది నిలువు విస్థాపనం అవుతుంది. నిలువు విస్థాపనం అనేది మొదటి గుండు సూదిని ఉంచిన దూరంపై ఆధారపడి ఉంటుంది. అది తెలుసుకోవడం గాజు దిమ్మ నుండి గుండు సూది దూరాన్ని మార్చి ఈ ప్రయోగాన్ని మరలా చేస్తే నిలువు విస్థాపన మారదని తెలుస్తుంది. నిలువు విస్థాపన మారదని తెలుస్తుంది. గాజు వక్రీభవన గుణకాన్ని కనుగొనడానికి ఈ సూత్రాన్ని ఉపయోగించవచ్చు. గాజు దిమ్మ మందము బై గాజు దిమ్మ మందము మైనస్ నిలువు విస్థాపన. వక్రీభవన గుణకం ఈక్వల్ టు గాజు దిమ్మ మందం బై గాజు దిమ్మ మందం మైనస్ నిలువు విస్థాపనం.